హోషేయ 8వ అధ్యాయము. బాకా నీ నోటను ఉంచి ఊదుము. జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరియున్నారు గనుక పక్షిరాజు వ్రాలినట్లు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపుము. వారు, మా దేవా, ఇశ్రాయేలు వారలమైన మేము నిన్ను ఎరిగియున్న వారమే అని నాకు మొరపెట్టుదురు. ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును. నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకొని ఉన్నారు. నేనెరుగని అధిపతులను తమకుంచుకొని ఉన్నారు. విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత వాటిని పోగొట్టుకొని ఉన్నారు. షోమ్రోను ఆయన నీ దూడను విగ్రహము విసర్జించెను. నా కోపము వారి మీదికి రగులు కొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాలకుందురు? అది ఇశ్రాయేలు వారి చేతి పనియే గదా. కంసాలి దానిని చేసెను, అది దైవము కాదు కదా. షోమ్రోను చేసుకొనిన ఈ దూడ చిన్న భిన్నములగును. వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును. విత్తినది పైరు కాదు, మొలక కాదు. పంట ఎత్తినది అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాన్ని తినివేతురు. ఇశ్రాయేలు వారు తినివేయబడుదురు. ఎవరికిని ఇష్టము కాని ఘటము వంటి వారై అన్యజనులలో నుందురు. అడవి గార్ధబము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇశ్రాయేలు వారు అష్షూరీయుల యొద్దకు పోయిరి. ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి విటకాండ్రను పిలుచుకొనెను. వారు కానుకలు ఇచ్చి అన్యజనులలో విటకాండ్రను పిలుచుకొనినను ఇప్పుడే నేను వారిని సమకూర్చుదును. అధిపతులు గల రాజు పెట్టు భారము చేత వారు త్వరలో తగ్గిపోవుదురు. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను. అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయెను. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను. నాకు అర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు. అట్టి బలులయందు యెహోవాకు ఇష్టము లేదు. త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములను బట్టి వారిని శిక్షించును. వారు మరలా ఐగుప్తునకు వెళ్ళవలసి వచ్చెను. ఇశ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచియున్నారు. యూదావారు ప్రాకారములు గల పట్టణములను చాలా కట్టియున్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగులబెట్టెదను, అది వాటి నగరులను కాల్చివేయును.